హరిహర వీరమల్లు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి దాదాపు 5 ఏళ్లు కావస్తుంది. అయినా ఇప్పటి వరకు ఈ సినిమాను పూర్తి చేయలేకపోయారు. మొదట్లో ఈ చిత్రాన్ని చాలా భాగం వరకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ వస్తున్నారు. కానీ ఎందుకనో ఈ సినిమా ముందుకు మాత్రం కదలట్లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉన్నప్పటికీ వీరమల్లు కోసం కొన్ని బల్క్ డేట్స్ ను కేటాయించారు. అయితే ఆ కాల్ షీట్స్ ను చిత్ర యూనిట్ వాటిని సరైన తరహాలో వినియోగించుకోలేకపోయారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు షూటింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వీరమల్లు ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా అన్నే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజ్ చేయాలని భావించారు. దానికి తగినట్టుగానే వీరమల్లుకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ సాంగ్స్ ను కూడా లాంచ్ చేశారు. కానీ ఆఖరి నిమిషంలో ఈ చిత్రం మే 9కు పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ చిత్రం ఇలా వరుసగా వాయిదా పడటం చిత్ర నిర్మాతలకు మరో కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. పవన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా హరిహర వీరమల్లు చిత్రానికి ఓటీటీ రైట్స్ పరంగా కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. దీనికి తగినట్టుగానే ప్రైమ్ వీడియో వీరమల్లు ఓటీటీ రైట్స్ కూడా భారీ రేటుకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు ప్రైమ్ వీడియో టీం ఓటీటీ చిత్ర నిర్మాతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీరమల్లు చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మే 9న విడుదల చేయాల్సిందే అని, అలా చేయని పక్షంలో ఓటీటీ రైట్స్లో 50% కోత పెడతామన్నట్లుగా వార్నింగ్ ఇచ్చిందిట. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో నిర్మాతలు ఉండిపోయారట. ఇప్పటికే ఇంకా 10 రోజుల షూటింగ్ పెండింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్లో ఉండటంతో వాటిని పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీ అవుతుంది. పవన్ కాల్ షీట్స్ ఇవ్వగానే ఆయన పాత్రకు సంబంధించిన షూట్ను కూడా త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారట. మరి ఇప్పటికైనా వీరమల్లు అనుకున్న తేదీకి విడుదల అవుతుందా లేక ఓటీటీ టీం పెట్టే కండిషన్స్కో తలొగ్గుతుందా అనేది చూడాలి.